హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు వీడియోలో అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చాను. సో ఈరోజు వీడియోలో సింబయోటిక్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడబోతున్నాం. సో అన్ని డీటెయిల్స్ వీడియోలు అంటే వీడియో ఖచ్చితంగా ఎన్వర్ చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. ఈ వీడియో లైక్ టాట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, రీసెంట్లీ మీరు నా ఛానల్ ఫాలో అవుతున్నట్లు అయితే మనకు ఐగన్ లేయర్లో మనం ఛానల్ నుంచి స్టేక్ చేస్తున్నాం. అండ్ వాళ్ళ ఎయిర్ డ్రాప్ అనేది ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది. సీజన్ 1 ఎయిర్ డ్రాప్లో మన కమ్యూనిటీలో చాలామందికి ఎయిర్ డ్రాప్ కూడా వచ్చింది. సో ఇప్పుడు చాలామంది దగ్గర ఇథీరియం అనేది అయితే ఐగన్ లేయర్లో స్టేక్ అయిందో దాని లాంటి సిమిలర్ ప్రాజెక్ట్స్ గురించి మీరు వెతుకుతుంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకోసం. సో సింబయోటిక్ వచ్చేసి ఇది అనదర్ పర్మిషన్ లెస్ రీస్టేకింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఐగన్ లేయర్ లాంటిదే, బట్ సమ్ అదర్ న్యూ కాన్సెప్ట్ తీసుకొస్తుంది. దీనిలో అదర్ ఎల్ఎస్టీస్ అవన్నీ కూడా మీరు ఇందులో రీస్టేక్ అనేది చేయొచ్చు. అండ్ రీస్టేకింగ్ వల్ల వాళ్ళ పాయింట్స్ అనేది ఎంచవచ్చు. ఇది వెరీ ఎర్లీ స్టేజ్లో ఉంది గైస్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో వీళ్ళ ఫండింగ్ ఓన్లీ $5.8 మిలియన్ ఫండింగ్ సీడ్ రౌండ్ కంప్లీట్ అయింది జూన్లో. అండ్ నా ఉద్దేశంలో వీళ్ళ టోటల్ వాల్యూ లాక్డ్ ఆల్రెడీ చాలా ఇంక్రీజ్ అయింది. సో డెఫినెట్లీ వీళ్ళ ఇంకొక న్యూ రౌండ్ ఆఫ్ ఫండింగ్ అనేది వీళ్ళు డెఫినెట్గా చేసే ఛాన్స్ ఉంది. సో వీళ్ళు కూడా సేమ్ ఐగన్ లేయర్ లాగా ఇనీషియల్ స్టేజెస్లో క్యాప్స్ అనేది క్లోజ్ చేస్తున్నారు అండ్ రెగ్యులర్ టైంలో ఓపెన్ చేస్తున్నారు. సో ఈరోజు వీళ్ళ క్యాప్స్ అనేవి మళ్ళీ ఓపెన్ అయినాయి. సో దీంట్లో మీరు అవైలబుల్ ఎల్ఎస్టిక్స్ లైక్ WST, ETH, SUSDE, సో మల్టిపుల్ CB ఇథీరియం అండ్ దెన్ స్వెల్ ఇథీరియం, ఇట్లా మల్టిపుల్ ఇథీరియంస్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓపెన్ అయ్యాయి. సో వాటన్నిటిలో కూడా మీరు రీస్టేక్ చేసి సింబయోటిక్ పాయింట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఈరోజు వీడియోలో మీకు 2 వేస్ చెప్తాను. ఒకటి వచ్చేసి డైరెక్ట్గా సింబయోటిక్ వెబ్సైట్లో ఎలా రీస్టేక్ చేయాలి, ఇన్ కేస్ సింబయోటిక్లో క్యాప్ రీచ్ అవుతే ఈ వీడియో చూసేటప్పుడు ఐగన్ లేయర్ని ఈథర్5 నుంచి ఎలా చేయాలో చెప్తాను. అండ్ వీళ్ళ టోటల్ వాల్యూ లాక్డ్ ఆల్రెడీ చాలా రీచ్ అయింది. సో గుడ్ పొటెన్షియల్ ఉంది ప్రాజెక్ట్లో. బట్ డెఫినెట్లీ ఇది ఇథీరియం మెయిన్నెట్లో ఉంది కాబట్టి బిగ్ క్యాపిటల్తోనే ట్రై చేయండి. లైక్ 0.5 ఇథీరియం మినిమం ఉంటేనే మీకు వర్కౌట్ అవుతుంది. స్మాల్ అమౌంట్తో ట్రై చేస్తే మేబీ యూ విల్ లూజ్ ఇన్ గ్యాస్ ఫీస్. సో అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇట్లాంటి డిపాజిట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా టోటల్ వాల్యూ లాక్డ్ బేస్డ్. సో మీకు ఇంట్రెస్ట్ ఏపీవై ఇంట్రెస్ట్ వచ్చేదే ఉంటుంది, కానీ మీకు బిగ్ రివార్డ్స్ అనేది రావు. సో అవి కూడా మైండ్లో పెట్టుకొని ఇందులో పార్టిసిపేట్ చేయండి. సో ఈ వీడియోలో నేను ఒక స్ట్రాటజీ చూపిస్తాను. సో బట్ అది ఈ వీడియో నేను పోస్ట్ చేసే లోపు లిమిట్ రీచ్ అయిపోయింది. బట్ మీరు దాన్ని వన్స్ లిమిట్స్ ఓపెన్ అయినప్పుడు ఫాలో అవ్వచ్చు. లేకుంటే అదర్ ఎల్ఎస్టీలో మీరు సింపుల్గా వెళ్ళేసి స్టేక్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్లోకి వెళ్ళేసి నేను ఈ ఎగ్జాంపుల్లో స్వెల్ ఇథీరియంని రీస్టేక్ చేస్తున్నాను. స్వెల్ ఇథీరియం మన దగ్గర ఉన్న తర్వాత ఇక్కడ వచ్చి స్వెల్ ఇథీరియం సెలెక్ట్ చేసుకొని ఎంత అమౌంట్ రీస్టేక్ చేయాలో సెలెక్ట్ చేసి ఫస్ట్ అప్రూవల్ ట్రాన్సాక్షన్ చేయాలి. దాని తర్వాత డిపాజిట్ ట్రాన్సాక్షన్ చేయాలి. సింబయోటిక్ లిమిట్స్ ఇంక్రీజ్ చేసినందుకు వాళ్ళ గ్యాస్ ఫీస్ ఇథీరియంలో చాలా ఎక్కువే. సో ఈ విధంగా నేను చూడొచ్చు స్వెల్ ఇథీరియం అనేది రీస్టేక్ చేశాను విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్. సో అంతే, వెరీ సింపుల్. ఇన్ కేస్ మీరు ఇందులో అడిషనల్ రివార్డ్స్ ఏం చేయాలంటే స్వెల్ ఇథీరియం మీరు రీస్టేక్ చేస్తే మీకు DC ఇథీరియం అనేది ఇంకోటి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి చూడొచ్చు, విత్డ్రా కావాలంటే చేయొచ్చు. నా గ్యాస్ ఫీస్ $10 పడింది రైట్ నౌ. ఇన్ కేస్ మీరు స్వెల్ ఇథీరియంతో చేసింటే మీరు స్వెల్ L2 పేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ సింబయోటిక్ సెలెక్ట్ చేసుకొని DC స్వెల్ ఇథీరియం మీరు సింబయోటిక్లో స్టేక్ చేసినందుకు DC స్వెల్ ఇథీరియం వస్తుంది. దాన్ని వచ్చి ఇక్కడ మీరు మళ్ళీ దీంట్లో డిపాజిట్ చేసి స్వెల్ పాయింట్స్ కూడా మీరు అడిషనల్ పాయింట్స్ ఎర్న్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు లూప్ చేయొచ్చు. ఇన్ కేసు వద్దు అనుకుంటే మీరు ఏదో ఒక అవైలబుల్ LSTస్లో మీరు రీస్టేక్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఈ వీడియో చూసినట్లయితే స్వెల్ ఇథీరియం క్యాప్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ మీరు నేను ట్విట్టర్లో ఫాలో అవ్వకుంటే వెంటనే ఫాలో అవ్వండి. నేను ఆల్రెడీ ట్విట్టర్లో పోస్ట్ చేశాను ఈ క్యాప్స్ రీచ్ అవ్వకముందు. బట్ నేను యూట్యూబ్లో పెట్టేలోపు క్యాప్ రీచ్ అయింది. యాజ్ ఆఫ్ నో WB ఇథీరియం ఆర్ R ఇథీరియంలో చాలా క్యాప్ ఇంకా అవైలబుల్ ఉంది. వెళ్ళి ఇందులో మీరు కావాలంటే రీస్టేక్ చేయొచ్చు. ఓన్లీ ఇందులో సింబయోటిక్ పాయింట్స్ వస్తాయి. అండ్ ఇన్ కేస్ ఈ వీడియో మీరు చూసే లోపు ఇందులో అన్ని LST క్యాప్స్ రీచ్ అయ్యింటే దెర్ ఈజ్ సెకండ్ వే టు డూ ఇట్. జస్ట్ లైక్ మనం ఐగన్ లేయర్ ఎలా చేసామో ఈథర్5 నుంచి సేమ్ అలాగే చేయొచ్చు. సో ఈథర్5 వాళ్ళు సూపర్ సింబయోటిక్ LRT అని చెప్పేసి లాంచ్ చేశారు. సో దీనిలో వెళ్ళేసి మీరు ఈవెన్ సింబయోటిక్ క్యాప్ రీచ్ అయినా కూడా ఇందులో వచ్చేసి రీస్టేక్ చేయొచ్చు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే మీరు స్టేక్ చేసిన అమౌంట్ అంతా వీళ్ళు హోల్డ్ చేసుకొని ఎప్పుడైతే వీళ్ళ సింబయోటిక్ క్యాప్ రీచ్ అవుతుందో వీళ్ళు డైరెక్ట్గా రీస్టేక్ చేస్తారు. సో యూ విల్ బీ గెటింగ్ ద పాయింట్స్ వన్స్ దే రీస్టేక్. ఇక్కడ ఏం చేయాలంటే మీరు అవైలబుల్ ఆప్షన్స్లోకి వచ్చేసి వ్యాలెట్ కనెక్ట్ చేసి ఇక్కడ డిపాజిట్ బటన్ క్లిక్ చేసి ఎంత అమౌంట్ ఇథీరియం ఆర్ ఎనీ టోకన్ ఏదైతే మీరు డిపాజిట్ చేయాలనుకున్నారో అది ఇక్కడ అప్రూవ్ కొట్టేసి మెటమాస్క్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత డిపాజిట్ కొట్టేసి డిపాజిట్ ట్రాన్సాక్షన్ చేయండి.
సో వన్స్ ఇది కంప్లీట్ అవగానే మీకు డిపాజిట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 3 డిఫరెంట్ పాయింట్స్ ఏం చేయొచ్చు. ఇథర్ఫై సీజన్ 3 పాయింట్స్, సింబయోటిక్ పాయింట్స్ అండ్ వేడా పాయింట్స్, ఇవన్నీ మీరు ఎర్న్ చేయొచ్చు బై డిపాజిటింగ్ ఇన్ దిస్. బట్ ఇందులో సింబయోటిక్ పాయింట్స్ ఎప్పుడు వస్తాయంటే వీళ్ళ క్యాప్స్, సింబయోటిక్ క్యాప్స్ రీచ్ అయిన తర్వాతనే, వన్స్ ఐగన్లేయర్ మీ టోకన్స్ని వాళ్ళు సింబయోటిక్లో డిపాజిట్ చేసిన తర్వాతనే మీకు ఈ పాయింట్స్ అనేవి అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి డైరెక్ట్గా సింబయోటిక్ వెబ్సైట్లోనే రీస్టేక్ చేయండి. ఇన్ కేస్ క్యాప్స్ ఫిల్ అయ్యింటే అప్పుడు మీరు ఈథర్ఫై నుంచి రీస్టేక్ చేయొచ్చు. సో అంతే గైస్, అది ఈరోజు వీడియో ఆల్ అబౌట్ సింబయోటిక్. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఇది చాలా ఎర్లీ స్టేజ్లో ఉంది. సో సూన్ ఇంకా ఎక్కువ ఫండ్ రైజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఉన్న ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.